అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మామిడి తాండ్ర చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఎలాగ చేశానో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. నేను 2 మామిడి పళ్ళు తీసుకున్నాను, పెద్ద మామిడి పళ్ళు. వాటిని బాగా శుభ్రంగా కడిగి తుడిచి తోలంతా తీసేసాను అన్నమాట. తీసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. మనం మెత్తగా చేసుకుని దాంట్లో నీళ్ళు ఏం వేయని అవసరం లేదు, మామూలుగానే అయిపోతుంది. చక్కెర వేసుకోవాలన్నమాట. చక్కెర వేసుకుంటే ఆ చక్కెరకే మనకి బాగా ఇట్లాగా మెత్తగా చక్కగా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. దీన్నంతా తీసి మనము ఒక బాణల్లో వేసి ఉడకబెట్టుకోవాలండి. బాగా మనం ఎట్లా మైసూరుపాకు అవి చేస్తాం చూడండి, ఆ విధంగా బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మామిడి పండు ముద్దంతా దీంట్లో వేసేసి కలుపుతున్నాం కదండి. దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయని అవసరం లేదండి. వేయకుండానే ఇలాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే బాగా దగ్గర పడిపోతుంది, బాగా ఉడికినట్టు వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్లోనే అయిపోతుందండి. మనకి ఎక్కువ టైం ఏమి కూడా పట్టదు, ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఎందుకంటే ఈ చక్కెర ఇదంతా వేసేసాం కాబట్టి మళ్ళీ కూడా మనం ఇంకేమీ వేయని అవసరంలే. కొంచెం మనం కమ్మటి వాసన వస్తుంది. ఆ కమ్మటి వాసన వచ్చినప్పుడు మనము యాలకులు ఉంటాయి కదా, యాలక్కాయలు ఉంటాయి కదండి, వాటిని పొడి చేసి మనము ఒక 1/2 స్పూన్ వేసుకుంటే కూడా చాలా కమ్మగా బాగుంటుంది అన్నమాట. ఇంతేనండి. ఒక 10 నిమిషాలు, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే చేసుకుంటే ఇంకా రుచిగా కూడా ఉంటుందన్నమాట. మనం బయటవేమీ కలపం కాబట్టి చాలా బాగుంటుంది. మనం కలర్ కావాలంటే ఎల్లో కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే చక్కెర వేసాను, బెల్లం వేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అలా కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉంటే మనకి బాగా దగ్గరకు వచ్చేసింది కదండి. అలాగే చూడండి, బుడగలుగా కూడా వస్తుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. మనం మొదట వేసిన దానికంటే కూడా ఇలా ఉడికే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుంది. మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది అనమాట. అప్పుడు మనకు అయిపోయినట్టు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదండి. ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి పూయాలి. నెయ్యి పూసిన తర్వాత ఇప్పుడు మనకి ఇదంతా మామిడి తాండ్ర రెడీ అయిపోయింది కదా, దీన్ని తీసి ఈ ప్లేట్లో వేయాలన్నమాట. వేసి సరిసమానంగా మనము ఒక స్పూన్తో సరిసమానంగా చేయాలన్నమాట దాన్ని. అప్పుడు మనకి ముక్కలు కూడా బాగా వస్తాయి. నెయ్యి ఎందుకు రాస్తున్నామంటే, మనము ఎండిపోయిన తర్వాత మనం ముక్కలు కోసి తీయాలి కదా, తీసినప్పుడు అది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెయ్యి రాయలేదనుకోండి, అది అతుక్కుపోతుంది, మన చేతికి కూడా రాదనమాట. ప్లేట్కే అతుక్కొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వస్తుందో, నెయ్యి పూసాం కాబట్టి ఈజీగా వస్తుంది. తర్వాత ఒక 2 days ఎండబెట్టాలండి. ఎండబెట్టిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనము ఇట్లా ముక్కలు చేసుకోవాలి. మనకి పల్చగా కావాలనుకుంటే పల్చగా చేసుకోవచ్చు, లేదు మనకి తిక్కుగా కావాలంటే కూడా తిక్కుగా చేసుకోవచ్చు. నేను అందుకే 2 ప్లేట్లలో వేసాను అనమాట. ఒకటేమో పల్చగా చేశాను, కొన్నేమో లావుగా చేశాను. మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము ముక్కలు కోసుకోవచ్చండి. బాగుంటుంది, కట్ చేసుకుంటే బాగుంటుంది. మనకి పొరలుగా రావాలి అని అనుకున్నారంటే ఒక 2-3 ప్లేట్లలో ఇది వేసుకోవాలండి. ఈ మామిడి తాండ్రని వేసుకున్నామంటే అప్పుడు మనము మళ్ళీ కట్ చేస్తాం కదా, కట్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేసామంటే పొరలుగా వస్తుందన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు. మేమైతే ఈ విధంగా చేసుకున్నాం అన్నమాట. నేను 2 రకాలుగా చేశాను. ఒకటేమో సన్నగా చేశాను, ఒకటేమో లావుగా చేశాను. మన ఇష్టం, మనకి ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. బయట కొనుక్కునే వాటికంటే మనం చేసుకుంటే అదొక తృప్తి. నచ్చింది కదా మీకు అందరికీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.